నమస్తే పెద్దయినా. చెప్పండి సార్. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగానే జరుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పథకాలన్నీ బాగానే జరిగాయి ఇప్పటిదాకా కూడా. రేపు రాబోయే మళ్ళీ సీఎం జగనే రావాలి. 45 సంవత్సరాలు కూడా 18,000 పడ్డాయి. తర్వాత చదువుకుంటే కుర్రోళ్ళకి బాగున్నాయి. రైతు భరోసాలు కూడా పడుతున్నాయి. తర్వాత మరి అమ్మవారి బడిలో చదువుకుంటే కుర్రోళ్ళకి కూడా బడికి అది అన్ని తయారు చేసి బాగా మరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ వస్తే ఇంకా పథకాలన్నీ బాగా చేస్తాడు నేను చెప్తున్నాను. అలాగే మరి ఇక చూసుకుంటే గ్రామాల ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి ఓట్లు వేసారు? ఇక్కడ వైఎస్ఆర్ ఎక్కువ వచ్చిందండి. మన లింగంపేట పంచాయతీ వైఎస్ఆర్ కూడా 2 వంతులు కూడా ఎక్కువ ఉంటాయి. తక్కువ మెజార్టీ కూడా రాదు. వైఎస్ఆర్ మాత్రం మంచి పికప్ లో ఉంది ఇక్కడ. అలాగే ఇక చూస్తే జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అన్నారు. ఎవరు సీఎం అవుతారు? ఇక్కడైతే మాకు వైఎస్ఆర్ జగనే వస్తాడని మాకు తెలిసింది. ఇక్కడ మాకు అన్ని కూడా జనం కూడా ఊపు కూడా అలాగే ఉంది మాకు. ఎక్కడ చూసినా జగన్ అంటున్నారు. మరి జగన్ రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. మరి జగన్ పాలనలో మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగా జరిగిందండి. చంద్రబాబు నాయుడు ఏం చేసాడండి? ఏం కూడా చేయలేదు. అలా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు పంచాయత్ బిల్డింగ్లు అయ్యాయి, తర్వాత రోడ్డు కాలువలు అయ్యాయి, నొగలతల్లి గుడికి కట్టారు. మరి ఎన్నో పథకాలు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంటింటికి వారంటీలు డబ్బులు ప్రతి ముసలోళ్ళకి డబ్బులు కూడా ఇప్పించినాడండి. తర్వాత మరి క్వార్టర్ బియ్యం రైస్ ఇంటింటికి వచ్చి ఏర్పాటు చేస్తున్నాడండి. మరి జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇంకెందుకండి మాకు? అతను చేసిన పథకాలు మళ్ళీ జగన్మోహన్ వస్తే ఇంకా బాగుంటుందని మేము చెప్పుకుంటున్నాం అండి. అలాగే మరి మరో 10 రోజుల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఇక్కడైతే మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. గణేష్ కూడా గెలుస్తాడండి. ఇక్కడ మా నర్సీపట్నం ఫుల్ మెజార్టీలో వస్తాడండి. ఇంకా అది మా గ్యారెంటీ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ పెద్దనా.